హాయ్ అండి, అందరికీ నమస్తే. ములంకాడలు దొండకాయ కర్రీ చేసుకుందాము. ఆయిల్ వేయకుండా పాలమిగడతో చేస్తాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ములంకాడలు చక్కగా కట్ చేసి అట్లా మనము పైన నారంతా కూడా తీసేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక దొండకాయ 4 భాగాలు చేసి అన్నీ కూడా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 3-4 టమోటాలు. గ్రేవీ మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ టమోటాలు అనేటివి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కావాలంటే కొద్దిగా టమోటా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 3-4 టమోటాలు అయితే తీసుకున్నాను. మూత పెట్టుకొని చక్కగా మిక్సీ జారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో కరివేపాకు పోపులో వేస్తే తీసేస్తున్నారని నేను అదే మిక్సీ జారీలో ఒక గుప్పెడంత కరివేపాకు, పచ్చిమిర్చిలు, మీరు ఎంత కారం తినగలిగితే అంత పచ్చిమిర్చి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో ఈ రుబ్బుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత దొండకాయలు, ములంకాడలు వేసేసుకొని నేను ఎప్పుడు కూడా పాలమీగడ నెయ్యి తీస్తాను. ఇక ఇలా కర్రీస్లో కూడా వేసి ఎక్కువగా వండేదాన్ని. ఈ మధ్యన ఆయిల్ వేయడం మళ్ళీ మొదలుపెట్టాను. ఆయిల్ అయినా సరే నేను కొబ్బరి నూనె పట్టించేటప్పుడే అక్కడే పట్టించి తెచ్చుకుంటాను. నువ్వుల నూనె కొంచెం, ఒక 2-3 కేజీల నువ్వుల నూనె, అట్లానే పల్లి నూనె, ఇంకా కొన్ని నాకు నచ్చిన ఆయిల్, పూజ ఆయిల్. అట్లా నువ్వుల నూనెకి పూజ ఆయిల్ వేరు ఉంటుంది, మనం తినేది వేరు ఉంటుంది. అలా అన్నీ పట్టించుకుని తీసుకొస్తాను. అవి ఎక్కువగా వాడుతూ ఉంటాను. కానీ ఫస్ట్ నేను పాలమీగడతో వండేదాన్ని కాబట్టి అది మళ్ళీ చెప్తాను. ఒక 2 స్పూన్ల వరకు పాలమీగడ వేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ అనేది రాదండి పాలమీగడ. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, రాళ్ళుప్పు, అంతేనండి. ఇంకేమీ అవసరం లేదు. చక్కగా మూత పెట్టి స్టవ్ హైలో పెట్టేసి ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. నేను ఎక్కువగా పాలమీగడ వేసి కర్రీస్ చేసేదాన్ని ఎప్పుడు కూడా. ఒక అతను, నేను సండే ఎక్కువగా నాకు మూవీకి వెళ్ళే అలవాటు ఉంది. మూవీస్కి వెళ్ళేటప్పుడు ఒక అతను కాల్ చేశారు. మీ వీడియోస్ చూసి చాలా రోజులైంది మేడం, అట్లానే పాలమీగడతో వండడం మానేసి ఇట్లా ఆయిల్ వాడుతున్నారు అని అడిగారు. ఎక్కువగా ఏంటంటే పాలమీగడతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. మనకి ఆయిల్ కల్తీగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలా పాలమీగడ కానీ లేదంటే గానుగ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అది దగ్గరుండి పట్టించుకుంటేనే వాడుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది. ఇలా అయితే నేను ఎక్కువగా కర్రీస్ నా ఫస్ట్ వీడియోస్లోకి వెళ్తే ప్రతి దాంట్లోనే పాలమీగడే వేసేదాన్ని. ఇది కూడా మేము పాలు పోపించుకుంటాం కాబట్టి ఎక్కువగా మీగడ అనేది వస్తుంది. అలా మీగడ రావాలంటే పాలు ఒక పొంగిన తర్వాత వెంటనే దించేయకుండా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ మరిగించుకొని మనకి ఫ్రిడ్జ్లో కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే అది ఒక 10 అవర్స్ అలాగే ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మందపాటి మీగడ అనేది వస్తుందండి పాలపైనది. అది బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వీక్లీ 1 టైం అయితే మరిగిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా కర్రీస్లో వేసేస్తూ ఉంటాను. మరిగించిన మనం నెయ్యి అనేది వస్తుంది. ఇలా వాడుకునే మనకి చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఆ నెయ్యి కూడా పైన తేలుతూ మంచి సువాసనతో ఉంటాయి కర్రీసు. నేను ఎప్పుడూ ఎక్కువగా కొర్రలు వండుతూ ఉంటాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుందండి. ములంకాడలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కొర్రలు, అరికెలు, జొన్నలు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరూ రైస్ తక్కువ చేసి ఇట్లా కొర్రలు అయితే ఎక్కువగా తింటున్నారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. కొర్రల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దొండకాయ కానీ ములంకాడలు కానీ చాలా మెత్తగా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి సాఫ్ట్గా. టేస్ట్ చాలా బాగా నచ్చింది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది.